హలో అండి. నమస్తే. నేను మీ జోష్న. ఈరోజు నేను మీకు బ్రొకోలీ కర్రీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం నేను బ్రొకోలీని తీసుకున్నాను. ఇది ఒక 300 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇప్పుడు మనం దీనిని ఇలా సన్నంగా కట్ చేసుకోండి. మరి లావుగా ఉండకుండా ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ మీద వాటర్‌ని మరిగించుకోవాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బ్రొకోలీ ముక్కల్ని ఇందులో వేసేసుకొని ఒక 1 మినిట్ ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు ఇలా హాట్ వాటర్‌లోనే ఉంచేసుకోండి. తర్వాత ఇలా వడగట్టేసుకోవాలి. ఇలా చేసేసుకొని ఇప్పుడు దీనిని మనము పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత 1½ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోండి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత పోపు దినుసుల్ని వేసేసుకోండి. కొద్దిగా శనగపప్పు, మినపప్పును కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 పచ్చిమిరపకాయల్ని ఇలా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇవి కాస్త ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసేసుకోండి. ఇంకా కొద్దిగా కరివేపాకు రెమ్మల్ని కూడా వేసేసుకొని వీటిని కాస్త ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనము బ్రొకోలీ ముక్కల్ని వేసేసుకోవడమే. వీటిని వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మంటని స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని కుక్ చేసుకోవాలి. దీనిని మనము స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే మంచిగా సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకోండి. నేను కర్రీ మాడిపోకుండా ఇలా ప్లేట్లో వాటర్ వేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇలా చేయడం వల్ల కర్రీ అనేది అడుగంటకుండా మంచిగా వచ్చేస్తుంది. ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోండి. చూడండి, ఇది కాస్త సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇది కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము కారాన్ని వేసేసుకుందాము. నేను 1 టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకుంటున్నాను. ఇంకా 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ను వేసేసుకోండి. మీరు టేస్ట్ని బట్టి వేసేసుకోండి. ఇంకా 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మనము ప్లేట్ని పెట్టేసుకొని స్లో ఫ్లేమ్లో దీనిని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూసేద్దాం. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఇలా వస్తే మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే. చూడండి, మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా కొత్తిమీర తరుగుని వేసేసుకొని కలిపేసుకోవడమే. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని కుక్ చేసుకోండి, సరిపోతుంది. 5 మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని చూసేసుకుందాం. అంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. ఇలా ఉంటే సరిపోతుంది. ఈ కర్రీ మనకు రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.